ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. స్థిరాస్తి విషయాలు అనుకూలించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో, అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ చవితి, పునఃప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు గోసేవ, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, శనగలు దానం, బృహస్పతి జపం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క ప్రీతికి దోహదపడతాయి. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ శుభమైన కూడా కలగాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఇటువంటి ప్రక్రియల ద్వారా బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందవచ్చు. శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి శాంతి తప్పనిసరి. కేతు యొక్క ప్రస్తుత స్థితి కుంభక్షేత్ర స్థితి, బుధ రవుల యొక్క యుతి ఉంది. కాబట్టి ఇది ఆకస్మిక అనుకూల ఫలితాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. గణపతి హోమం కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీ నక్షత్రంలో, బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, ఇద్దరికీ ఉన్నటువంటి పరస్పర వీక్షణ ఈరోజు పుట్టేటువంటి వారికి నిగూఢమైనటువంటి తెలివితేటల్ని కలిగిస్తుంది. అలాగే చంద్ర కూజుల యొక్క కలయిక మేషక్షేత్రంలో ఇది చక్కటి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతుంది. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థులకి ధీశక్తిని పెంచుతాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్ప కోటి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం జయ దేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞాన ముద్రాక్ష మాలావీణాలసత్కరా. గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. శుభ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటే న్యాయవాద వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రణాళికల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది, పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి, శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆనందకర పరిస్థితుల ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులను పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి అనుకూలతని పెంచుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రయోజనాలు సాధించేటువంటి పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలను చకచకా పూర్తి చేసేటువంటి సామర్థ్యం విద్యార్థులకి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ ఉపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళనని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. విద్యార్థులకి విద్యా సంబంధిత విషయాల్లో అనుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ లోపాలు వెలుగులోకి వస్తాయి. అసహన పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఓర్పు, సహనం వంటివి వ్యాపార రంగం వారికి తప్పనిసరి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత విద్యా విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి అలసత్వం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాణించగలుగుతారు. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులు మిత్రులవుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా అలసత్వంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. గౌరవ పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి ఉపశమన పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు కూడా ప్రారంభించగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వివాహ సంబంధిత ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉన్నతి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సులభ రీతిలో విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఉంటుంది, అయినప్పటికీ శుభ ఫలితాలను కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతుంది. విద్యార్థులకి సానుకూల నిర్ణయాలు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ప్రోత్సాహం గృహపరంగా లభిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరంగం వారు కూడా చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా చేకూరుతాయి. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా ఆనందాన్ని పెంచుతుంది. చేసినటువంటి పొరపాట్లని క్రమక్రమంగా సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో అలసత్వం ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి శుభాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. బలంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి స్తోమతను పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి రాణిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలని క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లని వ్యాపార రంగం వారు భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలని గృహపరంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితి నుంచి స్థిరాస్తి రంగం వారు బయటికి రావడానికి చేసేటువంటి ప్రణాళికలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు, శుభవార్తలు వింటారు, అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు లభిస్తాయి, గుర్తింపు లభిస్తుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. గృహ విషయాలు అనుకూలం, ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభవార్తలు వింటారు, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అలజడి, అనిశ్చితి తగ్గుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వరకు ఉపకరిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా వ్యాపార రంగం వరకు లాభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తే సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఉంటుంది. విదేశీ సంబంధిత సంభాషణలు ఉపకరిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, అభివృద్ధికి దోహదపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ సమస్యలకు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. క్రమశిక్షణ మహిళలకు రాణిస్తుంది. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. స్థిరాస్తి విషయాల్లో విజయాలు వేగవంతంగా సులభంగా లభించాలంటే ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఎర్రటి పుష్పాలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. లలాటానికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు. వేదాలని సృష్టించినటువంటి బ్రహ్మ దేహవర్ణం ఎరుపు. పరమ ప్రమాణాలైనటువంటి వేదాలు బ్రహ్మముఖ కమలం నుంచి వెలువడ్డాయి. అందుకే ఎర్రటి కుంకుమ ధరించడానికి బ్రహ్మస్థానమైనటువంటి లలాటం ఉత్తమమైనది. లలాటం శక్తికి కేంద్రస్థానం. ప్రాణశక్తికి కారణమైనటువంటి నరాలు లలాటం నుంచే శరీరమంతా వ్యాపించి ఉంటాయి. కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. కుంకుమ బొట్టు పెట్టుకోవటం వల్ల మానసిక ప్రవృత్తులు ఉత్తేజమవుతాయి. బుద్ధి వికసిస్తుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆకర్షణ శక్తి కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. దృష్టి దోషం నివారణ చెందుతుంది.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆశలు, ఆశయాలు, కోరికలన్నీ కూడాను సిద్ధింపచేసుకోవడానికి, గృహబల రీత్యా ఇంటిలోని వారందరూ కూడాను సుఖశాంతులతో వర్ధిలింపచేసుకోవడానికి మహర్షులు ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి ప్రభావాలు ఆచరణలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తూ ఉన్నాయి. వీటిని ఎవరైతే ఆచరణలో ఆచరిస్తారో వారు చక్కటి లాభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. బ్యాంకులో నగదు జమ చేసేటప్పుడు లోపల ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని జపించుకొని మీరు బ్యాంకులో డబ్బులు జమ చేయటం మంచిది. అక్కడ దైవ చింతన తత్పరత ఉండాలి. ప్రతి ఒక్క పనిలో ఏ వ్యక్తిలో అయితే దైవ చింతన తత్పరత ఇమిడి ఉంటుందో అప్పుడే అసలు సిసలైన అదృష్టం వచ్చి తీరుతుంది సుమా. బ్యాంక్ చెక్ బుక్, పాస్బుక్, ధన వ్యవహార పత్రాలు మొదలైనవి మీరు బీరువాలో ఇటువంటివన్నీ పెట్టినప్పుడు కస్తూరికాయ పెట్టుకోండి. హాయిగా చాలా విశేషం కస్తూరికాయ. సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్ర పూలు, ఎర్ర చందనం, గోరోజనం, పసుపు, చాపత్రి, నువ్వులు కలిపిన నీరు, వీటిలో ఏదైనా సరే ప్రతినిత్యం గనక సూర్య భగవాన్ని గనక అర్ఘ్యప్రదానం చేస్తే ఇంటి యజమాని తప్పనిసరిగా ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, ఆ మహాభాగ్య తత్వం ఇక్కడ. ఉదయం దుకాణాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, కార్యాలయాలు కానివ్వండి, తెరవడానికి ముందే శంకరుని, లక్ష్మీదేవిని స్మరించాలి. మీ ఇంట్లో అభిషేకం కనుక నిర్వహిస్తే వెంటనే శివుడు కుబేరాధిపతికే చెబుతాడు. కుబేరాధిపతి ఎక్కడ ఉంటాడు? ఇంటికి ఉత్తర దిశలో ఉంటాడు. మీరు అభిషేకం ఎక్కడ చేస్తారండి? ఇంట్లో పూజా మందిరంలో ఈశాన్యంలో చేస్తారు. అది కూడా పానవట్టం ఉత్తర ముఖంగా ఉండేటట్టుగా చేసి అభిషేకం చేస్తారు. ఇట్లా అభిషేకం చేయటం వలన ఉత్తరాధిపతికి పరమేశ్వరుడు చెప్పటం, వెంటనే కుబేరుడు మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అందుకే ఐశ్వర్యకారకుడు పరమేశ్వరుడు అన్నారు. మనస్ఫూర్తిగా ధ్యాన నిమగ్నులై నమస్కారం చేయండి, మీకు సత్ఫలితం వచ్చి తీరుతుంది. ఆ భావన పరంపర కావాలి. అలాగే మహాలక్ష్మికి తులసి దళాల మాల సమర్పించడం మర్చిపోకండి. మీరు గృహంలోనైనా సరే మహాలక్ష్మీదేవికి తులసిమాల, వెంకటేశ్వర స్వామికి తులసిమాల, పూలమాలను అమర్చేటువంటి అలవాటు మీ గృహంలోని దేవతా చిత్రపటాలకు వేసే అలవాటు చాలా చక్కటి శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తెరగండి. శనివారం నాడు మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేసే అలవాటు చేసుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయటం సర్వశుభదాయకం. ప్రతినిత్యం కూడాను నువ్వుల నూనెతో చేసినప్పటికీ అనేటువంటి విశేషాంశం ఇక్కడ. అలాగే లక్ష్మీ పాదుకలు అని ఉంటాయి. మీరు గడప దగ్గర ఆ పాదుకల బొమ్మ గీసి ఆ గడప పై భాగాన ప్రతినిత్యం కూడాను కొద్దిగా పాలు కానివ్వండి, లేక పసుపు కుంకం కానివ్వండి, అట్లా గనక రెండు వైపులా గనక చల్లినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అందుకే ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామం కానివ్వండి, వెంకటేశ్వర సుప్రభాతం కానివ్వండి, కనీసం చాంటింగ్ అయినా సరే మీ గృహంలో ఉదయం పూట అలా 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 వినిపించాలి. ఏ ఇంట ఇలాంటి విశేషాంశాలు వినిపించబడతాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం అన్నమాట. ఇంట్లో మీకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇత్యాది పదార్థములలో
లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వాటిని పరమ పవిత్రంగా కాపాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. పరమ పవిత్రవంతంగా వాటిని భావన చేస్తూ పరిశుభ్రతా తత్వంలో వాటిని ఉంచాలి. పాలు నిత్యం పొంగిపోకుండా చూసుకోవాలి గృహిణి. పాలు నిత్యం పొంగినట్లయితే అప్పులు పెరుగుతాయి. ఒక గృహప్రవేశ సమయంలోనే పాలు పొంగాలి. సహసిద్ధంగా పల్లెటూళ్ళల్లోనూ గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి వాళ్ళు చాలా చక్కటి ఆలోచనలతో ఇండివిజువల్ హౌసెస్ నిర్మాణం చేస్తున్నారు. అదే పట్టణాలు నగరాలకు వచ్చేటప్పటికల్లా స్థలాభావం వలన తప్పనిసరిగా అపార్ట్మెంట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అపార్ట్మెంట్స్ని కొనుగోలు చేసే విధానంలో పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు కోకొలలుగా ఉన్నాయి. వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్ని ఆచరించి గనక అపార్ట్మెంట్స్ కనుక కొనుగోలు చేసినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి అందుచేత అపార్ట్మెంట్స్లో ప్లాట్లు కొనేటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదట మీరు తీసుకునేటువంటి ప్లాటుకు సింహద్వారం ఉచ్చస్థానంలో ఉందో లేదో చూడండి. ఎందుకంటే వాస్తుశాస్త్రరీత్యా ఉచ్చ నీచ స్థితులు ఉంటాయి. స్థలాన్ని చూసినప్పుడు ఉచ్చస్థానం నీచస్థానం అని ఉంటుంది. స్థలాన్ని 3 రకాలుగా విభజిస్తాం: దేవతాస్థానం, మానుష్యస్థానం, రాక్షస స్థానం అని. ఈ యొక్క దేవతాస్థానంలో ఉండొచ్చు, లేక మానుష స్థానంలో ఉండవచ్చు సింహద్వారాలు. అలా కాకుండా నీచ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ ఇంటిల్లిపాదికి అనేక అనర్థాలు వస్తాయి. ఇది మనం తప్పనిసరిగా గ్రహించాలి. అందుచేత మీరు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసుకునేటప్పుడు అక్కడి సింహద్వారం ఉచ్చ స్థితిలో ఉందా లేక నీచ స్థితిలో ఉందా అనేటువంటిది ఆలోచించండి. ఇక దక్షిణ, పడమర సింహద్వారాలు అయినట్లయితే వాటికి ఎదురుగా ఉత్తర, తూర్పు భాగాల వైపు బాల్కనీ మరియు ద్వారము అనేటువంటిది ఉండాలి అనే విషయం కూడా గుర్తెరగాలి. మీరు అపార్ట్మెంట్స్లో గృహం తీసుకున్నప్పుడు దక్షిణ పడమర సింహద్వారాలు కనుక అయినట్లయితే వాడికి ఎదురుగా మాత్రం ఉత్తర, తూర్పు భాగాల వైపు బాల్కనీ ఉండాలి, లేక ద్వారం అన్నా ఉండాలి. అలాగే తూర్పు, ఉత్తరం ప్రధాన ద్వారాలు అయితే వాడికి ఎదురుగా దక్షిణ పడమరలో బాల్కనీ ద్వారాలు లేకపోయినా పర్వాలేదు, కానీ నైరుతి గదికి బాల్కనీ ఉంటే దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యాల్లో కూడా బాల్కనీ అనేటువంటిది ఉందా లేదా అని పరిశీలించుకోండి. ఎలివేషను అందంగా ఉండటానికి కొన్ని అపార్ట్మెంట్స్లోని బాల్కనీలను అర్ధచంద్రాకారంగా తిప్పుతున్నారు. దక్షిణ పడమర వైపు అయితే పర్వాలేదు, కానీ తూర్పు ఉత్తరం వైపు మాత్రం ఇట్లా అర్ధచంద్రాకారంగా ఉండకూడదు. ఈ యొక్క ఎలివేషన్ విషయంలో బాగా పరిశీలించండి. ఒకవేళ ప్లాటుకు పూర్తి ఈశాన్యంలో అయితే దాని దోషం ఎక్కువగా ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎలివేషన్ అర్ధచంద్రాకారంగా ఎప్పుడూ ఉండకూడదండి. అర్ధచంద్రాకారం అయితే అర్ధతత్వాన్ని ఇస్తుంది. ఎత్తుపల్లాల పట్ల మామూలు గృహాల విషయంలో ఏ విధంగా అయితే మనం పాటిస్తామో అదే విధి విధానం అపార్ట్మెంట్స్ కూడా పాటించాలి. ఎత్తు పల్లాలు, దక్షిణం ఎత్తు, ఉత్తరం కొద్దిగా పల్లం, పడమర ఎత్తు, తూర్పు కొద్దిగా పల్లం. ఇలా ఉన్నాయా లేవా ఆ అపార్ట్మెంట్స్లో గదులు? ఆ గదుల విషయంలో కూడాను ఏ తీరున నీరు పారుదలవుతోంది, ఆ నీరంతా కూడాను ఈశాన్య మూల నుంచి బయటికి వెళ్తుందా లేదా అనేటువంటి విషయాలు
గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. బాల్కనీలు తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం పెరగకుండా ఉండాలి. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ ఎక్కువగా పెరగకూడదు. ఇంటి లోపల ద్వారాలన్నీ ఉచ్చస్థానంలో ఉన్నాయా లేదా చూసుకోండి. ఉచ్చస్థితి అంటే చెప్పుకున్నాం ఇందాక, ఒక స్థలాన్ని 3 పార్ట్స్గా విభజిస్తే దేవతాస్థానం, మనుష్య స్థానం, రాక్షస్థానం. ఉచ్చస్థితిలో ఉండేటట్టుగా ద్వారబంధాలు అమర్చారా లేదా అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి లోపల ద్వారాలన్నీ ఉచ్చస్థానాల్లోనే ఉండాలి, నీచస్థానంలో మాత్రం ఉండకూడదు. తూర్పు ఉత్తర భాగాల యందు మరుగుదొడ్లు లేకుండా చూసుకోవాలి. అలాగే ప్లాటులో ఉండేటువంటి ఈశాన్య గదిలో, అలా ఈశాన్య గది ఉన్నప్పుడు ఆ గది నుంచి బయటకు లేదా బాల్కనీకి తూర్పున కానీ ఉత్తరం కానీ ద్వారం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. గదుల విస్తీర్ణం పెంచడం కోసం మరియు ఖర్చు తగ్గించడం కోసం గోడలు మందాన్ని తగ్గిస్తూ ఉంటారు. వీటి వలన కొన్ని సందర్భాల్లో ఈశాన్యం మూల తగ్గిపోతుంది. మీరు ఎప్పుడు అపార్ట్మెంట్స్ కొన్నప్పటికీ కూడా ఈశాన్య దిశ చూడండి. ఈశాన్యం మూల కనుక తగ్గినట్లయితే అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారికి కించిత్తు ఆర్థికపరమైనటువంటి చిక్కులు, మానసికపరమైనటువంటి ఆవేదనలు ఉండి తీరతాయి. ఇవన్నీ చిన్ని సూత్రాలే. ఈ సూత్రాల్ని గనక అపార్ట్మెంట్స్ కొనుక్కునేటువంటి వాళ్ళు కనుక పాటించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అలాగే అపార్ట్మెంట్స్ కొనుక్కునేటువంటి వాళ్ళు కింది భాగం కూడా చూడాలండి చాలా జాగ్రత్తగా. మాది పైదిలేండి, మాకే ఉంది, అంత బాగానే ఉంది అనుకుంటే కుదరదు. ఈ అపార్ట్మెంట్కు పునాది కింది భాగమే. కింది భాగంలో ఉత్తరం వైపు గోడ ఎత్తులో ఉండి దక్షిణం వైపు కాంపౌండ్ వాళ్ళకు కూడా తక్కువలో ఉందనుకోండి, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆర్థిక ఇబ్బందులే వస్తాయి. ఇది చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా దక్షిణపు గోడ ఎత్తులో ఉండాలి. దక్షిణం కన్నా ఉత్తరపు గోడ ఎత్తు తక్కువలో ఉండాలి. ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఉత్తరం వైపు ఉన్నప్పుడు గేట్లు అమర్చినటువంటి విధి విధానంలో కూడాను ఈశాన్యం వైపు తిరిగినట్టుగా గేటు ఉండాలి. కొద్దిగా ఆ గేటును అమర్చినప్పుడు ఆ పెట్టిన లైట్లు ఉంటాయే 2 వైపులా, ఆ లైట్లు కూడా దక్షిణం వైపు గోడ కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. దక్షిణపు గోడ ఎత్తు చాలా తక్కువ ఉండి ఈ లైట్లు అమర్చేటప్పటికల్లా ఉత్తరపు గోడ మీద అమర్చిన లైట్లు దక్షిణం కన్నా ఎత్తులో ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వస్తాయి. మొత్తం అపార్ట్మెంట్స్కి, కేవలం ఈ ఒక్క కింది భాగం ఉండేటువంటి అపార్ట్మెంట్ వ్యక్తికి కాదు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కొనుక్కున్నప్పుడు కింది భాగం తప్పనిసరిగా చూడాలి. చుట్టూతా కాంపౌండ్ వాల్ ఏ విధంగా కట్టాడు, ఈశాన్యం వైపు కొద్దిగా పెరిగి ఉన్నదా లేదా, ఇవన్నీ ఆలోచించి అపార్ట్మెంట్స్ కొనుక్కోండి. ఇష్టం వచ్చినట్టు మాత్రం కొనుగోలు చేయకూడదు. అపార్ట్మెంట్స్లో కూడా వాస్తు ప్రముఖ స్థానం వహిస్తోంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. గంగా ప్రవాహం వంక చూసిన, మనసులో ఊహ చేసిన, చేతనంటిన, గంగాజలాల్ని ఇలా ముట్టుకున్న చేత్తోటి 2 కులముల యందు కలుగు పితృగణంబుల నెల్ల సద్యతకి బుచ్చు. తానెక్కడ పుట్టాడో
ఆ వంశాన్నే కాదు, తన యొక్క భార్య ఎటువైపు నుంచి వచ్చిందో ఆ వంశాన్ని, ఆడపిల్ల అయితే తన పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేస్తుంది. గంగకి ఉత్సవం చేసినా చూసినా, గంగ పూజ చేసినా, గంగ పూజ చూసినా, గంగని చల్లుకున్నా, గంగ పేరు చెప్పినా, గంగాని ముట్టుకున్నా, గంగా దర్శనం చేసినా, గంగా స్తవం చేసినా, అంత గొప్పదయా గంగ. కాబట్టి అటువంటి గంగ ఎంత గొప్పది, ఎన్ని పుణ్యాలు ఇవ్వగలదు అని నన్ను అడిగితే నేనేం చెప్పను ధర్మరాజా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రవాహముల కన్నా గంగా ప్రవాహమే గొప్పది. నీటి వలన శరీరం బతుకుతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని వ్యాసుడు లింగ పురాణంలో. ప్రాణములు ఉత్క్రమణం చెందుతున్నాయి అనుకోండి, శరీరంలోంచి ప్రాణములు పైకి లేచిపోతున్నాయి అనుకోండి, మీరు మట్టి తీసుకొచ్చి చల్లితే వెనక్కి రావు, అగ్ని చల్లితే రావు, ఆకాశం తగిలితే రావు, వాయువు తగిలితే రావు. కాసిన నీళ్లు చిలకరించారనుకోండి, స్పృహ తప్పిపోయిన వాడికి స్పృహ వస్తుంది, ప్రాణములు మళ్ళీ వెనక్కి వస్తాయి. అందుకే ఆపోవా ఇదగం సర్వం, ఆ నీరే సమస్తం అన్నది వేదం. అమృతం వా ఆపహ, ఆ నీరు అమృతము అన్నది. ఎందుకంటే చనిపోతున్న వాణ్ణి, ప్రాణములు ఉత్క్రమణం అవుతున్న వాణ్ణి కూడా నిలబెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే దేని వలన ఉన్నది? నీటి వలన ఉన్నది. ఎక్కడ నది నీరు తాగి బ్రతికిన వాళ్ళైనా ఆ నది గురించి ఒకసారి స్మరించాలి. అందుకే గోదావరి అన్న మాట వాడలా శ్రీనాథుడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీ నిశ్రేణికాయిష్టికిన్ తాపాపాయ విధామిహర్త్రికి మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. ఆ గోదావరి స్నానం ఎటువంటిది అంటే మహేంద్రనగరీ నిశ్రేణికాయిష్టికిన్, స్వర్గలోకానికి నిచ్చెన మీరే ఎక్కడమే అన్నాడు. అందున ద్వీపాలంకృతికిన్, గోదావరి నది మధ్యలో ద్వీపాలుంటాయి, ఇసుక తిన్నెలు, బహు సౌందర్యవంతంగా ఉంటాయి. మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును. అందున గోదావరి సముద్ర సంగమానికి వెడుతుంటే, సముద్రుడు పురుషుడు కదా, గోదావరి స్త్రీ భార్య, ఆవిడ వస్తూ ఉంటేట ఎంత ఆనందపడిపోతాడోట. గోదావరి అంటే అంత ఇష్టం ఆయనకి. అందుకే రెండు చేతులు బాగా చాపి కౌగిలించుకుంటాడు. కాబట్టి గోదావరికి కూడా గంగా అనే పేరుంది. కాబట్టి అటువంటి గంగానది అంత గొప్ప గంగ. కాబట్టి ధర్మరాజా, ఆ గంగానదిని స్మరిస్తే చాలయా, వరసగా గోవు, గంగ, గాయత్రి, గోవిందుడు చాలా గొప్పవి కదూ. అటువంటి గంగా ప్రవాహమై అటువంటి గంగని స్మరిస్తూ ఉండు ధర్మరాజా, అది నీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది అని చెప్పిన తరువాత సాధుజనులు ఎలా ఉంటారు, అసాధుజనులు ఎలా ఉంటారు. సాధుజనులు అంటే మంచి మార్గంలో ఉండేవాళ్ళు, చెడు మార్గంలో ఎలా ఉంటారు నాకు ఒక్కసారి చెప్పండి తాతగారు అన్నాడు. అబ్బోవా, ధర్మరాజు గారు ప్రతిరోజు వినడానికి వెళ్ళినప్పుడు ఆయన వినయం ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పశయ్య మీద కదా ఉన్నాడు, వెళ్ళి తాత అని పిలిచి తన యొక్క శిరస్సు ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కారం చేస్తాడు. చేసిన తరువాత ఎంత సంతోషిస్తాడో, భీష్ముడు చెయ్యి పెట్టి దగ్గరికి తీసుకుని మూర్ధన్యస్థానమును ఆఘ్రాణించి ఆ ధర్మరాజుకి రోజు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తుంటాడు. అలా సాధు పురుషుడికి అసాధు పురుషుడికి భేదం ఏమిటో నాకు చెప్పు తాత అని అడిగాడు. అడిగితే తమయంత నిరుగరు ధర్మంబు సదుపదేశమునను కానర సాధుజనులు, ధర్మబోధం వివిధంబులు రెంటను కలిగిడువారు సాధులు, తదీయ చరితంబు విను విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో అధిప, అతిథి భోజన శిష్టాన్న భోజులు, తెరువిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నడపుదురు సత్య ఆర్జవములు, శరణుసొచ్చిన కాతురు సురతగుప్తి పరులు, నిజదార తృప్తులు, గురు వినీతులు, అమల హృదయులు సంతోషమరగలరు. వీళ్ళు సాధు పురుషులు అని ఎలా గుర్తుపట్టచ్చో నీకు చెప్తాను విను. అసలు ధర్మాన్ని తనంత తాను తెలుసుకుందామన్న ప్రయత్నాన్ని అసాధు పురుషుడు చెయ్యడు. దుర్మార్గుడైన వాడు ఉంటాడే, వాడు ఏమంటాడంటే మిగిలిన వాళ్ళు ఎవరికీ ఏమీ తెలియదు కానీ నాకు తెలియకపోవడం ఏమిటి, నాకు అన్నీ తెలుసు, అసలు నాకు తెలుసున్నవి వాళ్ళకెవ్వరికీ ఏమీ తెలియవంటాడు. కాబట్టి
వాడసలు తెలుసుకునే ప్రయత్నం చేయడు. తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పినా అది వినడు, దానికి వంక పెడతాడు. ఇదే మాట సీతమ్మ సుందరకాండలో అంది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణాసురుణ్ణి. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? నీకు తెలియదా ఎక్కడుంది దోషం అని అడిగింది. అదే భీష్ముడు చెప్తున్నాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలో. అసాధు పురుషులు, దుర్మార్గులు ఉంటారే, వాళ్ళు అసలు ధర్మం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం వాళ్ళంతట వాళ్ళు చెయ్యరు. 2, ఎవరైనా ధర్మం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి నచ్చదు సరికదా, వాళ్ళని ఎలా విమర్శిద్దామని ప్రయత్నిస్తారు. కాబట్టి ధర్మమునందు అనురక్తి లేనివారు అని ఈ 2 కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. 2, ధర్మాత్ముడైన వాడు ఉంటాడే, వాడు ఎప్పుడూ ధర్మం ఏదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు. 2, ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాడు. తానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గ్రంథములను చదివి. అథవా ఎవరైనా పెద్దలు చెప్తుంటే అత్యంత ఉత్సాహంతో పరిగెత్తి వింటాడు. అంటే లోపల అసలు వినాలన్న తాపత్రయం ఏర్పడింది అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరానుగ్రహంగా సాధుపురుష లక్షణాన్ని పొందాడు అని గుర్తు. లేకపోతే ఎందుకు వెడతాడు? వెళ్ళి కూర్చోవడం అన్నది కుదరదు, అందరికీ అది సంభవం కాదు. ఏదైనా మంచి విషయం వినడానికి వెళ్ళాలి అంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకుండా వెళ్ళి కూర్చోవడానికి ఉత్సాహం కలగదు. కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని పొందాడు, వెళ్ళాడు, విన్నాడు, ధర్మం తెలుసుకున్నాడు అంటే వాడు సాధు పురుషుడని గుర్తుపట్టు. 2, వాళ్ళు విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో నధిప. ఈ మలమును కానీ మూత్రమును కానీ విసర్జనం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఇష్టపడడు సాధు పురుషుడు. అది మొదటి బండ గుర్తు నువ్వు పట్టుకోవడానికి ధర్మరాజా. వాడు ఆలోచిస్తాడు, ఇలా నేను చెయ్యొచ్చా అని ఆలోచిస్తాడు. నేను ఇలా చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను చెయ్యను అంటే మొట్టమొదట సమాజం గురించి ఆలోచిస్తాడు, పవిత్రత గురించి ఆలోచిస్తాడు, శౌచమును గురించి ఆలోచిస్తాడు. అది ఆలోచించాడు అంటే నువ్వు గుర్తుపట్టు, వాడు సాధు పురుషుడు. ఆవుల మందలు ఎక్కడ తిరుగుతుంటాయో అటువంటి చోట ఆవులు ఉన్న ప్రదేశంలో మధ్యలో నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు. నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలో నదుల యొక్క పరివాహక ప్రాంతముల యందు, దాని తీరముల యందు మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకని అంటే అక్కడ పవిత్ర కర్మలు చేస్తారు నదుల తీరంలో, కాబట్టి అక్కడ చెయ్యడు. అలాగే తీర ప్రాంతం అంటే ఆ నది ఒడ్డు, ఆ ఇసుక దాటిపోయి వెళ్ళినటువంటి ఆ ఒడ్డు భాగంలో కూడా మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకనంటే ఎందరో పెద్దలు స్నానం కోసం అక్కడికి వెడుతూ ఉంటారు, అది వారికి ఇబ్బందిని తెస్తుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మూత్ర విసర్జన చెయ్యడు. సూర్య భగవానుడు ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆయనకి ఎదురుగా నిలబడి చెయ్యడు. ఎందుకనంటే ఈ కంటితో చూడడానికి వీలైన ఏకైక పరబ్రహ్మస్వరూపం సూర్యుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు కలిసి ముద్దయితే ఆ వెలుగుల ముద్ద పరబ్రహ్మమే సూర్యుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.